రాజమండ్రిలోని వేమగిరిలో మెగా ఫ్యాన్స్ సందడి నెలకొంది. రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. మెగా ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హైవేపై భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భారీగా అభిమానులు తరలి రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. A1 పెద్ద రామిరెడ్డి, A2 చిన్న రామిరెడ్డి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తమకి గంట సమయం కావాలని చిక్కడపల్లి పోలీసులు కోరారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై జూనియర్ ఎన్టీఆర్ సందేశం ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా కొన్న నార్కోటిక్స్ టీమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సజ్జల కుటుంబం భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో తక్షణమే విచారణ చేయాలని పీసీసీఎఫ్ కడప జిల్లా కలెక్టర్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సీకే దిన్నే రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1599 1600/1 1601/1 1A 2 ఇతర సర్వే నెంబర్లలో 42 ఎకరాల మేరా రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అటవీ భూములు అన్యక్రాంతమయ్యాయా, ఎవరు స్వాధీనం చేసుకున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. 100 ఎకరాల ఫారెస్ట్ భూమిని సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిందనే ఆరోపణలున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు దివాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ వరుస కథనాలకు ఏపీ సర్కార్ స్పందించింది. కర్నూలు జిల్లా బనవాసి గురుకుల కాలేజ్ వ్యవహారానికి సంబంధించిన కాలేజ్ ప్రిన్సిపల్ పై ప్రభుత్వం వేటు వేసింది. గురుకుల కాలేజ్లోని మేల్ ఫ్యాకల్టీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే లైబ్రేరియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైబ్రేరియన్ మదిలేటిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఘటనకు బాధ్యుడిగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ గుప్తా పైన సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. రెవెన్యూ అధికారుల తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. ఆర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. ఇకపై మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలన్నారు. పరిష్కరించగలిగిన ఆర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని మంత్రి మండిపడ్డారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారన్నారు. ప్రజల ఆర్జీలపై నిత్యం ఫీడ్బ్యాక్ తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సీసీఎల్ఏ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికపైన చర్చించనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సావిత్రిబాయి పులేకు నివాళులర్పించారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మంత్రి సవిత నివాళులర్పించారు. సావిత్రిబాయి పులే అట్టడుగు వర్గాల మహిళా విద్య కోసం కృషి చేశారని మంత్రి సవిత కొనియాడారు. బాల్య వివాహాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో ఆస్ట్రేలియా టు ఇండియా క్రిటికల్ మినరల్స్ హబ్ ఆధ్వర్యంలో 2 రోజుల వర్క్ షాపులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీ హైదరాబాద్ తో సింగరేణి సంస్థ ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్ర అని, త్వరలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణను మారుస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. ఇన్ఫోసిస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను మంత్రి నారాయణ లోకేష్ పరిశీలించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్తు సాంకేతికతను వివరించే లక్ష్యంతో ఈ నమూనా వాహనాన్ని సిద్ధం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. కాకినాడలోని మత్స్యకారులకు
ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహార నిధులు మంజూరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోని తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో జరిగింది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా నిధులు విడుదల చేశారు. బుడమేరు వరద నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. బుడమేరు వాగు అంశంపై మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై మంత్రులు చర్చించారు. మున్సిపల్, సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో మంత్రి పర్యటించారు. ఇటీవలే మరణించిన కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వేపలగడ్డలోని సెంట్రల్ లైటింగ్ ను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళా సంఘాలకు లోన్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే సంచార చేపల విక్రయ వాహనాలతో వ్యాపారులు విజయవంతం కావాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో ధర్నా చౌక్ లేకుండా చేసి అప్పుడే ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీసీల కోసం కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో బీసీ కులగణన చేస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవితపై మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి విమర్శలు వ్యక్తం చేశారు. బీసీల గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శోభారాణి అన్నారు. లిక్కర్ స్కామ్ లో దొరికిపోయి తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగించారని విమర్శించారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధే ఉంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ధర్నా చేయండి అని అన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో మోసం చేశారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని శోభారాణి అన్నారు. విజయవాడలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రముఖ నటి సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ హాజరయ్యారు. పలువురు మహిళా ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గౌరవెల్లి, గంటిపల్లి ప్రాజెక్టుల నుండి కాల్వల నిర్మాణం కోసం అందరూ సహకరించాలని మంత్రి పొన్నం కోరారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లాలని మంత్రి పొన్నం అన్నారు. వరంగల్ జిల్లాలోని మాజీ సీఎం కేసీఆర్ పైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. నమ్మక ద్రోహానికి ప్రతిరూపం కడియం శ్రీహరి అని కొనియాడారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కడియం శ్రీహరికి లేదని తాటికొండ రాజయ్య అన్నారు. బీజేపీ నేత నటి మాధవిలత మరో వివాదంలో చిక్కుకున్నారు. తాడిపత్రి పీఎస్లో నటి మాధవిలతపై టీడీపీ మహిళా నాయకులు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న జరిగిన మహిళా కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాధవిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో మహిళా నాయకులు పేర్కొన్నారు. తాడిపత్రిలో గంజాయి అధికంగా ఉందని, జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమానికి వెళ్లొద్దని మాధవిలత కామెంట్స్ చేయడం వివాదానికి దారితీసింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినీ నటి బీజేపీ మహిళా నేత మాధవిలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు జుగుప్సుకరంగా ఉన్నాయని మండిపడ్డారు. జేసీ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియాలో కనిపించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక ఆయన మానసిక స్థితి సరిగా లేక ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని హితబోధ చేయాలని సూచించారు. నల్గొండ జిల్లా నకిరేకల్లోని ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల తరపున పోరాడే ప్రైమ్ 9 ఛానల్ భవిష్యత్తులో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 2024 వాస్తవాలను ప్రజల్లోకి చేరవేయడంలో ప్రైమ్ 9 కృషి చేస్తుందని, 2025లో కూడా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలని కోరారు.
హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద 2008 డిఎస్సీ అభ్యర్థులు ఆందోళనకి దిగారు. డిఎస్సీ అభ్యర్థుల కోసం జీవో నెంబర్ 9ని కేబినెట్ ఆమోదించిన సంవత్సరం గడిచిందని, అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని 2008 డిఎస్సీ అభ్యర్థులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావును ఘనంగా సన్మానించారు. రెండోసారి రాజ్యసభకు ఎంపికైన సందర్భంగా సన్మానించారు. చట్టసభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం పోరాడతానని బీదా మస్తాన్ రావు తెలిపారు. నెల్లూరులోని బీసీ భవన్ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని మస్తాన్ రావు చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తానని బీదా మస్తాన్ రావు అన్నారు. ఇప్పుడు వారం రోజుల్లో పాస్పోర్ట్ అపాయింట్మెంట్ లభిస్తుందని ఐఎఫ్ఎస్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ అన్నారు. సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో వార్షిక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తాత్కాల్ పాస్పోర్ట్ ను 1-2 రోజుల్లో అందిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రతి గురువారం ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని స్నేహజ తెలిపారు. విదేశాలకు వెళ్లే వారికి వెంటనే పాస్పోర్ట్ అందిస్తున్నామని అన్నారు. ఇక 2024లోని 9 లక్షల పాస్పోర్ట్ అప్లికేషన్లు వచ్చాయని, ఇందులో 8 లక్షల వరకు క్లియర్ చేశామని స్నేహజ ఐఎఫ్ఎస్ తెలిపారు. లగచెర్ల ఘట్టంలోని పోలీసులు దూకుడు పెంచారు. నిందితుడు సురేష్ ని రెండోసారి సురేష్ తో పాటు మరో ఇద్దరిని కస్టడీలోకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సురేష్ ను కస్టడీలో విచారించారు. నిందితుడి నుంచి కీలక విషయాలను రాబట్టారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని చిన్న వంగిలిలోని ఉద్రిక్తత నెలకొంది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో 2 వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. టీడీపీ నేత నరసింహారెడ్డి పట్ల ఆళ్లగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ములుగు జిల్లా వెంకటాపురంలోని యాకన్నగూడెం వద్ద రాళ్లవాగు వంతెన కుంగిపోయింది. రాత్రి సమయంలో అడుగు మేర వంతెన కుంగిపోయింది. అది గమనించిన స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. వంతెన కూలిపోయే అవకాశం ఉండడంతో వాహనాలు వెళ్లకుండా పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. వంతెనకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న తమ పోరాటంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని నకిలీ ఏజెన్సీ ధృవీకరణ పత్రాల్లోని కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై సమాచార హక్కు చట్టం కింద గిరిజన అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయంలోని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ కమిటీని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. అమరాబాద్ మండలం మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురిని విచారించారు. ఏజెన్సీ కులం, విద్యాభ్యాసం పత్రాలను అధికారులు పరిశీలించారు. వారం రోజుల పాటు విచారణ సాగుతున్నట్లుగా తెలుస్తుంది. మరో 29 మంది ఉద్యోగులను విచారిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు అధికారులు అందించనున్నారు. జనగామ జిల్లాలోని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. నల్లనాగుల శ్వేత పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రి తరలించారు. 5 నెలల క్రితమే చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత బాధ్యతలు చేపట్టారు. కేరళ పంపా నది సమీపంలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. స్పాట్లోనే డ్రైవర్ రాజు మృతి చెందాడు. మరో 22 మంది అయ్యప్ప స్వాములకు గాయాలయ్యాయి. స్వాములంతా హైదరాబాద్, మాదన్నపేట, ఉప్పర్గూడకి చెందిన వారిగా గుర్తించారు. ఎరుమోలి నుంచి శబరి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇక ఘాట్ రోడ్డు మూలమలుపు దగ్గర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. పక్కనున్న చెట్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఫారెస్ట్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సాపూర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న 2 ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొగల్తూరు రోడ్లోని బళ్లకట్టు వద్ద స్కూల్ పిల్లలను తీసుకుని వెళ్తున్న ఆటో అదుపు తప్పి హైవేపై రోడ్డుపై నుండి 15 అడుగుల గుంటలో పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు 7 విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించి ఇంటికి పంపించారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో 3 విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. స్థానిక గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థినులు 10వ తరగతి చదువుతున్నారు. నిన్న స్కూల్కి వెళ్లిన విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాల్టెక్స్ లోని అక్షర ఎంటర్ప్రైజెస్ గన్ని సంచుల గోదాంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యజమాని శ్రీధర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే దాదాపు సంచులన్నీ కాలిపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం కలగలేదు. మిర్చి పంట కోసం గన్ని బ్యాగులు తయారు చేసుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నట్టుగా యజమాని తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో 2కి గాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒకసారి బస్సు వెనక్కి రావడంతో ప్రమాదం జరిగింది. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. విజయవాడ కుమ్మరిపాలెంలోని కోటయ్య వీధిలోని బైక్లు దగ్ధమయ్యాయి. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన 5 బైక్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. నెల రోజులుగా ఇదే తరహాలో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలోని గైగొల్లపల్లిలో చోటు చేసుకుంది. ఉపేందర్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపేందర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి అయ్యప్ప ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని గాంధీనగర్లో 2 దుకాణాల మధ్య పోటీతత్వం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెద్దమ్మతల్లి దేవాలయం సమీపంలో జక్కలి అంజమ్మ, బాలెంల నాగమ్మ పక్కపక్కనే కిరాణా షాపులు నిర్వహిస్తున్నారు. తరచూ వీరిద్దరికి వ్యాపార విషయాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు ముదరడంతో ఇరు కుటుంబాలు తరచూ ఘర్షణకు దిగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లాలో నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని నార్త్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్ రావు తెలిపారు. నాటుసారాను తయారు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఎక్కడైనా నాటుసారాను తయారు చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం ఢిల్లీలోని ఆయన నివాసంలో అఖండ పదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ టు పూణే, ఢిల్లీ టు శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్లు రైళ్లు నడవనున్నాయి. ట్రయల్ రన్ లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో రైలు పరుగులు తీసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్లో పంచుకున్నారు. పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కోటాలోని మలిదశ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ల గురించి 2023-24 బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కప్పేసింది. దీంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఢిల్లీ, అమృత్సర్, శ్రీనగర్, ఆగ్రా, గోరఖ్పూర్ ఎయిర్పోర్ట్లను మంచు కప్పేసింది. దీంతో చాలా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. టెక్నాలజీతో కొన్ని విమానాల రాకపోకలను అతి కష్టంగా కొనసాగిస్తున్నాయి. ఇక ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిని మంచు దుప్పటి కమ్మేసింది. ఏజెన్సీ ప్రాంతం చావడికోటలోని మంచు పాలసముద్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రంపచోడవరం, గుడిసె, దంపవరస జలపాతాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ పర్యాటక ప్రాంతాలు సందర్శించిన టూరిస్టులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆలయంలో మంచు అందాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెబల్స్ దెబ్బకి దేశం వదిలి రష్యాకి పారిపోయిన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు. తీవ్ర దగ్గుతో బాధపడుతున్న ఆల్ అసద్ ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నారని చెబుతున్నారు. బషర్ ఆల్ అసద్ విష ప్రయోగం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమస్కస్కు ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్ దేశాన్ని విడిచి వెళ్లారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు పారిపోయారు. ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తుంది. నుసేరియాట్ రెఫ్యూజీ క్యాంపస్తో పాటు అక్కడ రెసిడెన్షియల్ హోమ్స్ పైన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. దీంతో కనీసం 5 చనిపోయారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారిని నూతన ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లోని భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో భారత జట్టు బ్యాట్స్మెన్లు మరోసారి తడపడ్డారు. దాంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 72.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్లో 40 పరుగులతో రిషబ్ పంత్ టాప్ స్కోర్గా నిలిచారు. గిల్ 20 పరుగులు, రవీంద్ర జడేజా 26 పరుగులు, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 22 పరుగులతో పర్వాలేదనిపించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్గా చేరారు. విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి మరోసారి నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్స్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లయన్ 1 వికెట్ తీశారు.